శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 22వ నామం తాటంక యుగళీభూత తపనోడుపమండలాయై నమః. దీని అర్థం రవిచంద్ర మండలాలను చెవికమ్మల జతగా కలిగినది. అబ్బా, తాటంకాలు అంటాం చూడు మనం. రవి చంద్ర మండలాలు, రవి ఒక చెవికేమో రవి మండలం అంటే సూర్యమండలం, రెండవ చెవికి చంద్రమండలాన్ని చెవికమ్మలుగా ధరించిందట అమ్మవారు. అబ్బో, ఇలా అటు ఇటు తిప్పుతుంటే తలకాయ అదేనేమో మనకి సూర్యుడు చంద్రుడు భూమి చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాడు కదా. ఈ తిరగడంలో ఉన్నట్టు ఆ లోలకలు అలలాడుతూ ఉంటాయేమో బహుశా. ఎంత బాగా చెప్పారా. ఆది అంతము లేనటువంటి కాలగతి ఎవరి మీద ఆధారపడి ఉంది? సూర్యచంద్ర మండల గమనం పైన అనంతత్వమును సూచిస్తోంది. అలాగే అమ్మవారికి చెవులకుండే తాటంకాలు కూడా అనంతత్వ లక్షణం కలిగి అమ్మవారికి సౌభాగ్యానికి అనంతత్వాన్ని చేకూరుస్తాను. అమ్మవారు సూర్యచంద్రుణ్ణి సృష్టించి వారి యందు వెలుగుతూ ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏమిటి? ఈ జగత్తును తానే సృష్టించి ఆ సృష్టించిన జగత్తులోని ప్రతి అణువునందు కూడా ప్రవేశం చేసింది. మనం గనక వస్తువుల్ని తయారు చేయగలం కానీ ప్రవేశించలేంగా. ఇప్పుడు వస్తువును తయారు చేసేవాడు వస్తువులో ప్రవేశించలేడు కానీ అమ్మవారు ఏం చేసింది? తాను సృష్టించుకున్న ప్రతిదానిలో కూడా తాను ప్రవేశించింది అనమాట. అలా చంద్రమండల మధ్యగా భానుమండల మధ్యస్థ అని కూడా చెప్తారు కదా. ఆకాశం శబ్ద గుణకం. అలాంటి ఆకాశంలో సంచరించే సూర్యచంద్ర మండలాలను శబ్ద గ్రాహ్యమునకు సంబంధించి అమ్మవారి యొక్క చెవుల ఆభరణంగా చెప్పడం ఎంత సమంజసంగా ఉంది, ఎంత అర్థవంతంగా ఉంది, వినడానికి ఎంత అందంగా ఉంది, ఎంత అనుభూతిప్రదంగా ఉంది. రవిచంద్ర మండలాలనే ఆవిడ తాటంకాలుగా ధరించిందనే విషయాన్ని ఒక్కసారి అలా కళ్ళు మూసుకుని అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే ఆ అనుభూతికి వర్ణించలేం, తట్టుకోలేం కూడా ఆనందంతో. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.